నాంపల్లి మండల పరిధిలోని పగిడిపల్లి, పాటిమీదిగూడెం గ్రామాలకు వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకోవడంతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధుల నుండి 3.79 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం జరపడానికి నిధులు మంజూరు చేయడంతో కాంట్రాక్టర్ ఆలస్యంగా రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టి అర్ధాంతరంగా మధ్యలోనే వదిలేశారు. ప్రస్తుతం ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియక అర్ధాంతరంగా కంకర పోసి వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న తీరును చూస్తుంటే ప్రజల ఇబ్బందులు కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. నాంపల్లి మండల పరిధిలోని పగిడిపల్లి, పాటిమీదిగూడెం గ్రామాలకు వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకోవడంతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధుల నుండి 3.79 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం జరపడానికి నిధులు మంజూరు చేయడంతో కాంట్రాక్టర్ ఆలస్యంగా రోడ్డు నిర్మాణం పనులు మొదలుపెట్టి అర్ధాంతరంగా మధ్యలోనే వదిలేశారు. ప్రస్తుతం ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియక అర్ధాంతరంగా కంకర పోసి వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న తీరును చూస్తుంటే ప్రజల ఇబ్బందులు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నాయి. అదే రోడ్డు మార్గం గుండా ప్రయాణించలేక వేరే మార్గం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా దృష్టి సారించి రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్పై ఒత్తిడి తేవాలని పాటిమీదగూడెం, పగిడిపల్లి, ముస్టుపల్లి మరియు పన్నీతండ గ్రామస్తులు కోరుకుంటున్నారు. 2022 ఫిబ్రవరిలో మొదలుపెట్టి 2023 జూలై వరకు పూర్తి కావాల్సిన రోడ్డు నిర్మాణ పనులు నేటి వరకు కూడా పూర్తి కాకపోవడం, కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులు ఇకనైనా మరల మొదలు పెడతారా లేక వదిలేస్తారా తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు నిర్మాణ పనుల వైపు దృష్టి మరల్చి త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రోడ్డు అంతా దుమ్ము ధూళితోటి కాలుష్యం అవుతుంది. దుమ్ము ధూళి ప్రజల సౌకర్యార్థం, ప్రజా అవసరాల కోసం వినియోగించబడుతున్నటువంటి ఈ రోడ్డుని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రభుత్వాలు వీటిపైన దృష్టి పెట్టి ప్రజా అవసరాల కోసము వినియోగించాలని చెప్పి సత్వరమే పూర్తి చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా గుత్తేదారుల నిర్లక్ష్యం వలన ఈ రోడ్డు నిర్మాణ పనులు సక్రమంగా పూర్తి కావడం లేదు. అనుకున్న సమయంలో పూర్తి చేయాలని చెప్పేసి సత్య న్యూస్ ద్వారా ప్రజలు కోరుతా ఉన్నారు. O2 స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పాటిమీదిగూడెం వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రధానమంత్రి సడక్ యోజన నిధుల నుండి బీటీ రోడ్డు నిర్మాణం చేయడానికి పన్నితండ నుంచి పాటిమీదిగూడెం వయా పగిడిపల్లి మీదుగా రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయబడి రోడ్డు నిర్మాణం కొంతమేర జరిపి ఆ తర్వాత అర్ధాంతరంగా వదిలివేయడం జరిగింది. మరి ఈ రోడ్డు నిర్మాణము ఎప్పటికి పూర్తయ్యేనో అని ప్రజలు సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముస్టిపల్లి నుండి పగిడిపల్లి వరకు బీటీ నిర్మాణం పూర్తి చేశారు. కానీ పాటిమీదిగూడెం నుండి పగిడిపల్లి వాగు వరకు కంకర పోసి రోడ్డు నిర్మాణం చేయడము వదిలేశారు. ఆ కంకర పోయడం
పోసి వదిలేయడం వలన ప్రయాణికులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుండి వెళ్తున్నటువంటి వాహనదారులకు కూడా అది సమస్యగా మారింది. కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడడం జరుగుతూ ఉన్నది. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పగిడిపల్లి పాటిమీదగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముష్టిపల్లి నుండి పన్నితండ వరకు ఇప్పటి వరకు కనీసం పనులు కూడా మొదలు పెట్టలేదు. మరి అది ఎప్పటి వరకు పూర్తయ్యేనో అది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మనము ఈ ప్రధానమంత్రి సడక్ యోజన కింద పూర్తి కావాల్సినటువంటి ఈ పని మనకు జనవరి అంటే ఇక్కడ ఫిబ్రవరి 1, 2022లో పని ప్రారంభించబడి 1 జూలై 2023 వరకే పూర్తి చేయాల్సి ఉంది. కానీ 2024 నవంబర్ వచ్చినా ఇంతవరకు పని పూర్తి చేయలేదు. అక్కడక్కడ ఇంకా మొదలు పెట్టడం కూడా జరగలేదు. మరి ఇది ఎన్నాళ్ళకు పూర్తవుతుంది? వీళ్ళ ఈ రోడ్డు సౌకర్యం వినియోగించుకోవడానికి ఈ గ్రామస్తుల కళ ఎప్పటికి నెరవేరుతుందో తెలియడం లేదు. ఇక్కడ కనీసము అధికారులు ప్రజాప్రతినిధులు ఇటువైపు దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా మార్గాన్ని రోడ్డు మార్గాన్ని సత్వరమే పూర్తి చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు ఒక్కోసారి ఇటువైపు దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయించే విధంగా కాంట్రాక్టర్ని ఒకసారి కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా పరిశీలించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా మనకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యము కళ్ళకు కనబడుతుంది. స్పష్టంగా గుత్తేదారి యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే నత్తకు నడక నేర్పుతున్నట్టుగా కనబడతా ఉన్నది. కాబట్టి అధికారులు ఇటు విషయాన్ని గమనించవలసిందిగా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము.